ముంబై ఆర్ హైదరాబాద్ తప్ప వెమ్లవాడలో ఉన్నప్పుడు అసలు బయటికి వెళ్ళడం ఇంపాసిబుల్, ఎందుకంటే నాకు ఫ్రెండ్సే లేరు. బట్ ఆ రోజు వెన్నీ బర్త్డే ఉండే అండ్ నాకు ఒక ప్రమోషన్ ఉండే హైదరాబాద్లో. సో అందుకే వెన్నీ బర్త్డే కోసం ఫస్ట్ కరీంనగర్ వెళ్ళి వాళ్ళని తీసుకొని హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసాము, అన్నీ చదువుకొని ముచ్చట పెట్టి టైం పాస్ చేసేసరికి చాలా టైం అయిపోయింది. అండ్ ఇది మా శ్యామన్న వాళ్ళ ఫ్యామిలీ. మేము మై విలేజ్ షో మోతేవారి లవ్ స్టోరీ అప్పుడు ఆయన వర్క్ చేశాడు. అండ్ ఇక్కడ నైనా వెన్నీ వాళ్ళు అందరూ కలిసిన తర్వాత ఇద్దరు బర్త్డే కలిసి సెలబ్రేట్ చేసాము. అండ్ దెన్ అక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకున్నా. ఇక్కడ ఎక్కడ అంటే ఎక్కడ అంటే సుప్రభాల నేను పన్నీర్ చట్పటా ఇంకా పుల్కా తిన్నా. వెన్నీకి ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఫీలింగ్ వచ్చింది. బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ తిన్నాక అన్నం తిన్నాకనే నాకు మొత్తం ప్రాణం చల్లబడ్డది. అసలు కార్ సర్వీసింగ్ అప్పుడు ఏం చేయాలో అర్థం కాక మేము షాపింగ్ చేసినాం. అండ్ అందరం ఎనిమల్ లవర్స్, ఎక్కడ ఎనిమల్స్ కనిపించినా కూడా అందరికీ ఫీడింగ్ చేస్తూ వస్తాము. కార్లో ఫటాఫట్ రెడీ అయిపోయి, యాక్చువల్గా డే అంతా ఏం ప్లాన్ లేకుండే ర్యాండమ్గా వెళ్ళిపోదామని అనుకున్నాం. సో వెళ్ళిపోయినాం. సో హైదరాబాద్లో ఫస్ట్ మొత్తం ఒక రౌండ్ వేసి తిరిగేసి ఐమాక్స్కి వెళ్ళి అక్కడ మిర్రర్ మేజ్ ట్రై చేసినాము, కొన్ని గేమ్స్ ఆడినాం, మస్తు అనిపించింది. ఇక్కడి వరకు వచ్చి నా ఫేవరెట్ బర్గర్ తినకుండా ఉంటాను. బర్గర్ తిన్న తర్వాత నాకు ప్రాణం వచ్చినట్టు అనిపించింది. అండ్ దెన్ ఇదే నాకు బలందూర్ పబ్లో ప్రమోషన్ ఉండే. సో అక్కడికి వెళ్ళి నా ఫ్రెండ్ని కలిసి మాహివే బ్యాండ్ ఎంజాయ్ చేసి వాళ్ళు ఎంత బాగా పాడారో అసలు మస్తు అనిపించింది. చాలా రోజుల తర్వాత అమ్మాయి నాకు ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు అని అనిపించింది. మాతో పాటు వచ్చిన ఇద్దరు తమ్ముళ్ళు అయితే ఫుల్ సిగ్గుపడ్డారు నా ఫ్రెండ్స్ని చూసి. బట్ ఇట్స్ ఓకే, ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ అయిపోయాం కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు. బై గైస్, టేక్ కేర్.